Hi students, welcome to KMS tutorial. This is మస్తాన్. ఈరోజు మనకు ఆర్జీకేట్ సెట్ ఎగ్జామ్ అనేది స్టేట్ వైజ్ కండక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్‌గా ఎగ్జామ్ అనేది అయితే ఈజీ అయితే కాదు. టఫ్‌గానే ఉంది. చాలామంది ఎగ్జామ్స్‌కి బాగా ప్రిపేర్ అయ్యారు కానీ ఎగ్జామ్‌లో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేశారు. బాగా పెర్ఫార్మ్ చేయలేకపోయాం అనుకుంటున్నారు. కొన్ని క్వెషన్స్ అయితే మనకు డెప్త్‌గా ఇచ్చారు. క్వెషన్స్ అనేవి బాగా ప్రిపేర్ అయిన క్యాండిడేట్‌కే టఫ్ అయితే ఆల్‌మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ స్టేట్ వైజ్ కూడా టఫే కాబట్టి మనకి మార్క్స్ అనేవి తగ్గొచ్చు. కానీ ఓవరాల్‌గా స్టూడెంట్స్ అందరికి కూడా తగ్గుతాయి కాబట్టి సో, కట్ ఆఫ్ అనేది కూడా ఓవరాల్‌గా తగ్గుతుంది. దాని గురించి మనం వరీ కావాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఓసీ క్యాండిడేట్స్‌కి కూడా కట్ ఆఫ్ అరౌండ్ 70-75 దాకా ఉండొచ్చు ఈసారి. డీటెయిల్‌గా అయితే ఒకసారి మనం సర్వే చేద్దాం. మన ఛానల్ ఫాలో అయ్యే స్టూడెంట్స్‌కి మనం గ్రాండ్ టెస్ట్ పెట్టినప్పుడు అరౌండ్ 80+ వచ్చాయి. ఒకసారి వాళ్ళందరికీ ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూద్దాం. ఆల్ ఓవర్ మన కేఎంఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానెల్‌లో స్టూడెంట్స్ ఒకసారి మీ సెక్షన్ వైస్ ఎన్ని మార్కులు వస్తున్నాయో ఒకసారి ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద మెన్షన్ చేయండి. కేటగరీ వైస్ కట్ ఆఫ్ అనేది ఎలా ఉండొచ్చనేది మనం ఒక అనాలిసిస్ అయితే చేయొచ్చు. ఆల్రెడీ నా దగ్గర లాస్ట్ ఇయర్ కేటగరీ వైస్ కట్ ఆఫ్ ఉంది. దాంతో మన మార్క్స్ కంపేర్ చేసి చూద్దాం. ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చనేది. ఎందుకంటే ఆర్జీకేట్ సెట్ పేపర్ అనేది లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా టఫ్‌గానే కాన్సెప్ట్ బేస్డ్‌గా డెప్త్‌గా ఇచ్చారు. ఓకేనా? మనకు ఓవరాల్‌గా చూస్తే 4400 సీట్లు ఉన్నాయి. ఓకేనా? పేపర్ టఫ్‌గా ఉండడం వల్ల మనకి స్కోర్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. స్కోర్ అనేది తగ్గినప్పుడు కేటగరీ వైస్ కట్ ఆఫ్ అనేది కూడా మనకి ఖచ్చితంగా తగ్గుతుంది. కాబట్టి మెరిట్ లెవెల్‌లో మనకు అడ్మిషన్స్ అనేవి ఇస్తున్నారు కాబట్టి స్కోర్ తగ్గినా సీట్ వచ్చేదానికి అవకాశం చాలా ఉంది. వరీ కావాల్సినటువంటి అవసరం లేదు. మన ఛానెల్‌లో ఫాలో అయ్యి 10 గ్రాండ్ టెస్ట్ రాసిన స్టూడెంట్స్ అయితే బాగానే పెర్ఫార్మ్ చేశారు. మా స్టూడెంట్స్‌కి 7 మెంబర్స్‌కి 70+ వస్తున్నాయి. మన ఛానెల్ ఫాలో అయ్యే స్టూడెంట్స్ కూడా మంచి మార్క్స్ వస్తున్నాయి అనుకుంటున్నాను. ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మీ మార్క్స్ మెన్షన్ చేయండి. ఎంతవరకు మనకు మార్క్స్ వస్తే సీట్ రావచ్చనేది మనం కామెంట్ సెక్షన్‌లో మీ మార్క్స్ చెక్ చేసి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ నేను కంపేర్ చేసుకొని ఒకసారి నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్? ఇది ఇప్పటి వరకు మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఒకసారి మన ఛానెల్ చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే మనం రిమైనింగ్ ఎన్నో కోచింగ్ సెంటర్‌లో ఎంతో వేలకు వేలు డబ్బులు కట్టినా గాని, క్వెషన్ పేపర్ ఒకసారి చూడంగానే ఆల్‌మోస్ట్ అందరూ కూడా ఏమో చాలా టఫ్‌గా ఇచ్చేసారు అన్నట్టుగా భయపడ్డారు. మన స్టూడెంట్స్ ఆల్‌మోస్ట్ ఆల్ 65+, 70+ ఈజీగా తెచ్చుకోగలిగారు ఈ పేపరు. ఎందుకంటే మనం గ్రాండ్ టెస్ట్ అనేటివి రాసుకుంటా స్టెప్ బై స్టెప్ ప్రిపరేషన్ అనేది మనం యొక్క అనాలిసిస్ చేసుకుంటా రావడం వల్ల. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఎంత ప్రిపేర్ అయ్యామనే దానికంటే కూడా ఒక గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు మనకి ఎంత స్కోర్ వస్తుంది? ఏంటి? మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం? ఎప్పుడైతే ఇవి అనాలిసిస్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మనకు ఫైనల్ ఎగ్జామ్‌లో కూడా ఖచ్చితంగా మెరిట్‌గా కొంచెం బెటర్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు. ఓకేనా? కాబట్టి అది ఎప్పుడు కూడా ఎప్పుడొస్తుందంటే, ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ముందు మనం రాసేటప్పుడు అట్‌లీస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేటివి రాయాలి. అప్పుడు మాత్రమే మనకి ఆ యొక్క అనాలిసిస్ అనేది మనం చేసుకొని బెటర్‌గా మనం పెర్ఫార్మ్ చేయొచ్చు. అది మన యొక్క ఛానెల్ ఫాలో అయిన మన స్టూడెంట్స్‌కి చాలా వరకు ఇది ప్లస్ పాయింట్ అయి ఉంటుంది. ఒకసారి మీ యొక్క మార్క్స్ అనేటివి మెన్షన్ చేయండి. అట్ ది సేమ్ టైమ్ మనం ఆల్రెడీ కంప్లీట్‌గా ఫిజికల్ సైన్స్, బయాలజీ, మ్యాథమెటిక్స్ మొత్తం మన ప్రీవియస్ పేపర్స్ అవన్నీ మన ఛానెల్‌లో పెట్టున్నాం కాబట్టి మీ యొక్క ఇళ్ళల్లో గాని, లేకపోతే మీ యొక్క నైబర్స్, మీ యొక్క రిలేటివ్స్ వాళ్ళు ఎవరైనా 10థ్ క్లాస్ చదువుతుంటే వాళ్ళకి కూడా చెప్పండి ఒకసారి మన ఛానెల్ గురించి. ఎందుకంటే మనకు నెక్స్ట్ మనం ఈ ఎన్‌టీఎస్‌సి 10థ్ క్లాస్‌కి సంబంధించి ఎన్‌టీఎస్‌సి ఎగ్జామ్, 8+ ఎన్‌ఎంఎస్ ఎగ్జామ్ వీటి గురించి మనం నెక్స్ట్ కాన్సంట్రేషన్ చేద్దాం. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్‌కి ఈజీగా స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్‌టీఎస్‌సి కూడా ఇదే లెవెల్‌లో ఉంటుంది క్వెషన్ పేపర్. కంప్లీట్‌గా కాన్సెప్ట్ బేస్‌దే ఇస్తాడు. స్టూడెంట్ ఎప్పుడైతే ఈ ఎగ్జామ్స్ రాస్తారో మనకు సీట్ వచ్చేది, రానిది లేదంటే ఒకవేళ ఏదన్నా మనీ వచ్చేదంతా తర్వాత సెకండరీ. నాలెడ్జ్ అనేది మనం ఖచ్చితంగా గెయిన్ చేసుకుంటాం. అది చాలా ఇంపార్టెంట్. ఈ నాలెడ్జ్ అనేది మనకి ఎంత ఒకవేళ మనకు సీట్ వచ్చినా రాకపోయినా గాని నెక్స్ట్ మనము నువ్వు ఆల్రెడీ ఆర్‌జీకేటీ సెట్ ఎగ్జామ్ రాస్తున్నావంటే నువ్వు ఆల్రెడీ బీటెక్ చేయాలని నువ్వు డిసైడ్ అయిపోయినట్టు ఇంజినీరింగ్ ఫీల్డ్ నువ్వు నెక్స్ట్ కంప్లీట్ చేస్తున్నావు గాని ఏది ఆర్‌జీకేటీలో కావచ్చు లేకపోతే సమ్ అదర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో కావచ్చు. ఎప్పుడైతే నువ్వు ఇంజినీరింగ్ కంప్లీట్ చేస్తావో ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ మనకు అక్కడ వాళ్ళు ఎంట్రన్స్ రాస్తే మనం అంటే మనం ఒక రిటన్ టెస్ట్ ఒకటి పెడతారు మళ్ళీ మనకి ఇంజినీరింగ్‌లో మనం ఏదన్నా సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ ఇలా ఎళ్ళాలంటే. అప్పుడు కూడా మనకి ఇదే మ్యాథమెటిక్స్ ఇది ఓకేనా? కంప్లీట్‌గా ఈ రీజనింగ్, ఇంగ్లీష్ ఇవే ఉంటాయి. అక్కడ కూడా మీకు కొంచెం బెనిఫిట్ అవుతుందన్నమాట. ఓకేనా? కాబట్టి మీరు వరీ కావాల్సిన అవసరం లేదు స్టూడెంట్. ఒకసారి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా మన ఛానెల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా స్టూడెంట్? థాంక్ యూ. థాంక్ యూ ఫర్ ఆల్.